హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చిట్టి చిట్టి పూరీలు అన్నట్టు. అండ్ పూరి బొంబాయి చట్నీ సూపర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి ఇష్టం పూరి చెప్పండి. చాలా డేస్ అయింది మా ఇంట్లో పూరి చేసి. అండ్ ఇప్పుడు చేసిన పూరి బొంబాయి చట్నీ చాలా చాలా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. నాకు కూడా బాగా అంటే బాగా నచ్చుతుంది కాంబినేషన్. గైస్ అందరికి గుడ్ మార్నింగ్. అసలు యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. డైలీ పొద్దున్నే నేను పనికి వెళ్ళిపోతా కదా నాకు ఒక పెద్ద టెన్షన్ ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు 8 గంటలు అయిందా, 8 గంటలు అయ్యేసరికి నాకు ఫోన్ రావాలి. ఫోన్ వచ్చింది అనుకోలి, నాకు ఏ టెన్షన్ ఉండదు. ఫోన్ రాలేదనుకోలి, నాకు ఇంకా ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క టెన్షన్, ఒక్కొక్క సెకండ్కి ఇట్లా టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇక 8 గంటలకు కరెక్ట్ అటు కాదు ఇటు కాదు. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? ఎగ్జాక్ట్గా 8 ఫోన్ అక్కడ పెట్టేసిన 8:15 ఏమవుతుంది. 8 గంటలకు మా పిల్ల ఫోన్ చేసి ఏమంటుంది అంటే, టిఫిన్ రెడీ అయింది దాయే అంటుంది. అది అనే ఒక్క మాటకే నాకు టిఫిన్ చేయకపోయినా కడుపు నిండిపోతుంది. దాయే అనే మాటకే, జస్ట్ అనే మాటకే నాకు కడుపు నిండిపోతుంది. అంటే ఆమె ఎంత ప్రేమతో చేస్తుంటే అంత ప్రేమతో తెలిసి ఉంటుంది అని నాకు దాని అర్థమైపోతుంది. ఆ మాటల్ని సాల్రా భయ్ అనిపిస్తుంది నాకు, అంతకు మించి ఏం అర్థం అనిపిస్తుంది. సో అట్లా ఫోన్ చేసిన వెంటనే నేను ఎక్కడున్నా సరే ఇంటికాడ వాలిపోతా. ఆమె టిఫిన్ చేసింది అన్నదానికన్నా ఆమె చెప్పే మాటలకే నాకు కడుపు నిండిపోతుంది, అది చాలా అనిపిస్తుంది. సో ఇవాళనైతే మా ఇంట్లో పూరి రెడీ చేసి పెట్టింది మా వైఫ్. సో తినేద్దాం ఇప్పుడు. చిన్న చిన్న పూరీలు చేసుకుంది, ఆమె కోసం చేసుకున్నట్టు. వావ్, టేస్ట్ గురించి చెప్పనక్కర్లేదు. నా పిల్ల ఏం చేసినా సూపర్ చేసేస్తుంది. దీన్ని ఏమంటారు? బొంబాయి చట్నీ అంటారా, ఏమంటారు? బొంబాయి చట్నీ ప్లస్ పూరీలు కాంబినేషన్ అద్భుతం కదా. సో నేనైతే టిఫిన్ చేసేస్తున్నా, మీరు కూడా చేసేయండి. వీడియో చూస్తున్న లైక్ చేయరి, అట్లానే కామెంట్ చేయరి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.